హలో డబల్స్, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ టైం 5:10 అవుతుంది. సో ఈ టైంలో నేను వీడియో చేయడానికి బెనిఫిట్ ఏంటంటే, ఒక్కసారి కళ్ళు మూసుకొని సౌండ్ వినండి. విన్నారా? పక్షుల శబ్దాలు విన్నారా? ఎంత అసలు మార్నింగ్ లేయడం వల్ల ఫ్రెష్ ఎయిర్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ ప్రజెంట్ డైలీ కాలుష్యంలో మనకు దొరికేది ఫ్రెష్ ఎయిర్ అంటే మార్నింగ్ టైంలో దొరుకుతుంది. ఓకే, అప్పుడు వెహికల్స్ ఎక్కడ వెళ్ళవు కాబట్టి సో మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కనుక, మీరు ఏదైతే మీకు డైలీ లైఫ్లో డైలీ షెడ్యూల్లో పరిగెడుతూ మీ వర్క్ చేయడానికి రష్తో ఉంటే, ఒక మెకానిక్ లైఫ్లో మీకంటూ మీకోసం కేటాయించే టైం ఏదైనా ఉంది అంటే కనుక అది ఎర్లీ మార్నింగ్. అది మీరు ఎంత ఎర్లీగా లేస్తారు? అది 3కి లేస్తారా, 4కి లేస్తారా, 5కి లేస్తారా? ఇప్పుడు మీకు యావరేజ్గా మీ యొక్క షెడ్యూల్ 6కి స్టార్ట్ అయ్యింది అనుకోండి. మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ 6కి వాళ్ళ ఆఫీస్కి 6కే డైలీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. బట్ మీకు ఎక్స్ట్రా టైం దొరకాలంటే బిఫోర్ 6 లేసినట్టయితే, బిఫోర్ 6 అది 5 కావచ్చు, 4:30 కావచ్చు, 4 కావచ్చు, 3 కావచ్చు, మీ యొక్క గోల్కి రిలేటెడ్గా మీకు ఎంత టైం అయితే కేటాయించగలుగుతారో ఆ టైం మీరు ముందే లేచి మీ యొక్క గోల్కి రీచ్ అవ్వడానికి, ఎక్కువ ఫోకస్ చేయడానికి, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఆ టైం దొరుకుతుంది. అలాంటి టైంలో మీరు మూవర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ శ్వేత ఆదిత్య మేడం గారు చెప్పిన మూవర్స్ అనే టెక్నిక్ కానీ మనం పాటించినట్టయితే, ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, 66 డేస్ కానీ 66 డేస్ ఈ మూవర్స్ అనే టెక్నిక్స్ మనం పాటిస్తే మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క అబ్స్టకిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా మనము తీసి పడేయవచ్చు. అబ్స్టకిల్స్ అంటే ఏంటి? మనం గ్రో అవ్వడానికి ఏవైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ మనము క్లియర్గా దాన్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట. దానికి మనం మూవర్స్ అనే టెక్నిక్స్ అని వాడతాం. ఆ మూవర్స్ అనే టెక్నిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు 5 మ్యాజిక్ క్లబ్ అబండెన్స్ వెల్త్ మెడిటేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఏదైనా మనం 21 డేస్ పర్ఫెక్ట్గా చేసినట్టయితే, 21 డేస్ కన్సిస్టెంట్గా వర్క్ చేసినట్టయితే, ఏదైనా ఒక వర్క్ పైన కానీ, ఒక స్కిల్ పైన కానీ, దానిపైన 21 డేస్ కన్సిస్టెంట్గా మనం చేసినట్టయితే దాంట్లో మనము ప్రో అవ్వగలం. ఆ హ్యాబిట్ని మనము ఇంబైబ్ చేసుకోగలం మనలో. లేకపోతే ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకోగలం. అలా ప్రతి ఒక్క టాక్టిక్ 21 డేస్ కన్సిస్టెంట్గా ఎలా ఉండాలి. 21 డేస్ నథింగ్ బట్ 7 3 వీక్స్ అనమాట. సో ఒక్కొక్క వీకు మీ యొక్క ఎలా ఉంటుంది, స్టార్టింగ్ డే ఎలా ఉంటుంది, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, 7th డేకి వచ్చేసరికి మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేయాలి అంటే, ఎగ్జాస్ట్ అయిన ప్రతిసారి మళ్ళీ కంబ్యాక్ ఎలా అవ్వాలి. యాక్చువల్గా ఈ 21 డేస్ మెథడ్ నేను గత 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏదైనా నేను 21 డేస్కి ఒక టాస్క్ అనుకుంటాను, దాని మీద ఫోకస్ చేస్తాను. 21 డేస్ అనుకుంటాను, ఆ 21 డేస్ ఆ టాస్క్. అలా నేను చాలా స్కిల్స్ నేర్చుకున్నాను. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇలా డిఫరెంట్ యానిమేషన్ కోడ్స్, ఇలా డిఫరెంట్ థింగ్స్ నేను నేర్చుకున్నాను. దీని అన్నిటికీ కారణం ఏంటంటే కన్నా, నా బిజీ షెడ్యూల్లో నేను టైం కేటాయించుకున్న టైం ఏదన్నా ఉందంటే కన్నా అది ఎర్లీ మార్నింగ్ టైం. అది మార్నింగ్ 3 నుంచి 6 వరకు. సో ఈ యొక్క 3 hours అంటే కంపేర్ చేయండి. వేరే వాళ్ళు డైలీ షెడ్యూల్ 6కు లేస్తారు, 7కి, కొంతమంది 8, 9కి కూడా లేసే వాళ్ళు ఉన్నారు ప్రజెంట్. సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే కనుక, ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఉందో అవి మనకు చాలా వాల్యూ అనేది యాడ్ చేస్తారు. సో 5 మ్యాజిక్ క్లబ్ అబండెన్స్ వెల్త్ మెడిటేషన్లో మీరు జాయిన్ అవ్వాలంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. నాదైతే 6 years నుంచి నేను వేరే మెంటర్స్ నుంచి, వేరే గైడ్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. అదంతా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వగలుగుతున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నానంటే దీనికి వాల్యూ తక్కువ చేయొద్దు. ఇంటర్నేషనల్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్. బట్ ఇనిషియల్గా నేను ఫ్రీ ఆఫ్ నాలెడ్జ్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో మీకు వరకు నేను వస్తున్నాను. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ ప్రో ఇన్ ఎవ్రీథింగ్.
అది ఏ స్కిల్ అయినా కావచ్చు, మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు అనమాట. 10,000 అవార్డ్స్ ఏదైనా ఒక స్కిల్ మీద మనం పెట్టాము అంటే 10,000 అవర్స్ మనం ఫోకస్ పెట్టామంటే కనుక డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎ ప్రో. ఆ 10,000 అవర్స్ నువ్వు ఎలా పెడతావు, అది డైలీ పెడతావా లేకపోతే ఇన్ కేస్ అది డైలీ 4 అవర్సా 5 అవర్సా అనేది నీ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ ఒక్కసారి మీరే వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగా ఉంది. ఇంకా సూర్యుడు కూడా రాలేదన్నమాట. బట్ మనం ముందే లేసేస్తాం. సో ఇందాక అక్కడ చూసారు కదా స్విమ్మింగ్ పూల్. సో ఎవ్రీడే నేను అక్కడ స్విమ్మింగ్ అనేది చేస్తాను అన్నమాట. సో మన మైండ్ని ఎంత మనం ట్రైన్ చేస్తామో మన మైండ్తో పాటు బాడీని కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్, మన బాడీ స్ట్రక్చర్ అందరిలో మనం యూనిక్గా కనిపిస్తాం. సో డోంట్ వరీ, ఐఎమ్ హియర్. ఐ విల్ హెల్ప్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ మైండ్, your focus, your concentration levels, each and everything I will teach you, I will train you, no problem. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే నాకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. వన్స్ నేను స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ గణేష్ నేను నీతో ఉంటాను, ప్రతిరోజు వచ్చి నన్ను నేను డెవలప్ చేసుకుంటాను అని నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చినట్టయితే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ యూ. దాంతోపాటు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ నేను 15,000 పెట్టి వేరే వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకున్నానంట. అంటే 30 డేస్లో మన ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, దాంట్లో బుక్ సమ్మరీస్ ఉన్నాయి, కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నాయి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఫినాన్స్ రిలేటెడ్గా ఏమి కావాలో ఆ నాలెడ్జ్ మొత్తం ఆ కోర్స్లో ఉందన్నమాట. అవి కూడా మీకు ఫ్రీగా నేను ప్లే చేసి మీకు చూపిస్తాను. అది మీరు కూడా నేర్చుకుందరు. ఓకే, ఇక్కడ నా స్వార్థం కన్నా మన స్వార్థం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కడి ద్వారా కనీసం అంటే 1 మందికి ఈ 5 మ్యాజికల్ అబండెన్స్ మెడిటేషన్ వెళితే ఆ 100 మందిలో 10 మంది లీడర్స్ ఉండరా? ఆ 10 మంది లీడర్స్ ఇంకొక 10 మందిని తయారు చేయగలుగుతారు. ఒక్కొక్కరు 10 మందిని చేసినప్పుడు అలా 100 మంది లీడర్స్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇండియా మొత్తం లీడర్స్ క్రియేట్ అవ్వాలి. లీడర్స్ అంటే తప్పు చేసినప్పుడు ఎదిరించే లీడర్స్ ఎదగాలి. అది నా ఇంటెన్షన్. నేను ఇక్కడ కొటేషన్ అది ఎక్కడ చదివానో తెలియదు, కానీ నా మైండ్లో బ్లైండ్గా ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ద రియల్ లీడర్ క్రియేట్స్ ద లీడర్స్. సో నన్ను నేను ఈజీగా నేను చాలా బిలీవ్ చేస్తాను. ఐఎమ్ ఏ లీడర్ అని. బిలీవ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మైండ్ సెట్లో మనం ఏదైతే అనుకుంటామో మన మైండ్ సెట్టే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో నో ప్రాబ్లం, నో టెన్షన్, ఎవ్రీథింగ్ ఐఎమ్ హియర్. ఓకే, అండ్ ఈ 30 డేస్ ఫినాన్షియల్ ఫ్రీడము, అలాగే 21 డేస్ ఏదైతే ద మ్యాజిక్ అనే రోండా బైర్న్ గారు రాసిన మ్యాజిక్ బుక్, గ్రాటిట్యూడు, ఇవన్నీ హ్యాపీనెస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి మీకు నేర్పిస్తాను. జస్ట్ మీరు చేయాల్సింది ఒకే ఒక యాక్షన్ తీసుకోవడం. యాక్షన్ టేకర్స్ ఆర్ ది మనీ మేకర్స్, నాట్ మనీనే కాదు, ఏ దాంట్లో అయినా కానీ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్షన్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే డెఫినెట్లీ మీరు మీ లైఫ్లో చేంజ్ అవ్వాలని చాలా చాలా డిసిప్లైన్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎంతవరకు వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చుతోందనే విషయం. డెఫినెట్లీ మీలాగే ఎవరైతే మార్నింగ్ లేవాలి, సక్సెస్ అవ్వాలి అని ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారో, అంబిషియస్గా ఉంటారో, ఆస్పైర్గా ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ చేయండి. మీ యొక్క గోల్, ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ యొక్క బెనిఫిట్స్ మీ లైఫ్లో ఎలా ఉన్నాయి, ఇన్కేస్ చేయకపోతే కనుక వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ లేకపోవడం వల్ల నాకు ఒక్కసారి కామెంట్లో తెలపండి. కలిసి గ్రో అవుదాం, కలిసి ఇండియాని రీబిల్డ్ చేసుకుందాం. సో దిస్ డబల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్.